హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 kg రొయ్యలు తీసుకున్నానండి. వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. రొయ్యల్లో ఉండే నరను కూడా తీసేయాలండి. తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసి వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఈ రొయ్యల్లో నుంచి వాటర్ ఊరతాయండి. వాటర్ ఎగిరేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. 50% ఈ వాటర్లోనే ఉడికిపోతాయండి రొయ్యలు. రొయ్యలు చూడండి ఎంత బాగా వేగాయో. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రాన్స్ కర్రీ చేయడానికి టైం ఎక్కువ పట్టదండి, త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు కర్రీలోకి మసాలా దినుసులు తీసుకుందాం. అనాస పువ్వు 2 తీసుకోండి, బిర్యానీ ఆకు 1, జాపత్రి 1, లవంగాలు 6, మరాఠీ మొగ్గ 1, దాల్చిన చెక్క 1 పెద్దది తీసుకోండి. ఇందాక మనం రొయ్యలు వేయించుకున్నాం కదా, అదే ఆయిల్లో ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకొని అవన్నీ ఒకసారి కలుపుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటాలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. టమాటాలు మగ్గి నూనె పైకి తేలాలండి. అంతవరకు ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోండి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా మీకు, చాలా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు రొయ్యలు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి అసలు రొయ్యలు ఎంత బాగా వేగాయో. కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ కారాన్ని తగ్గట్టుగా మీరు వేసుకొని కలుపుకోండి. పసుపు, ఉప్పు, కారం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ప్లేట్ పెట్టుకుని ఒక 3 మినిట్స్ అలా మగ్గనివ్వండి. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూసుకోండి. భలే ఉంది కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నేనైతే ఫ్రాన్స్ కర్రీ ఇలానే చేస్తానండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. మీకు ఇంకా గ్రేవీగా కావాలి అనుకుంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. కర్రీ చాలా బాగుంటుందండి. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఈ కర్రీని చూస్తుంటే, అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లోకైనా, బిర్యానీలోకైనా, పుల్కాలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నేను ఫ్రాన్స్ కర్రీ చేసి చాలా రోజులైందండి. మళ్ళీ ఈరోజు చేశాను. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. అలా కొంచెం రైస్ పెట్టుకొని, అలా కొంచెం కర్రీ వేసుకొని కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆహా, ఏం కావాలి ఇంకా ఈ జీవితానికి అన్నట్టు ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.